అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనం ఏ టైగర్ కమ్స్ టు టౌన్ బై రాశీపురం కృష్ణస్వామి నారాయణ స్వామి అలియాస్ ఆర్కే నారాయణ్. ఆర్కే నారాయణ్ అనేటటువంటి పేరు అందరికీ తెలిసిందే. ఆయన మాల్గుడి అనేటటువంటి ఒక ప్రాంతాన్ని సృష్టించాడు ఆయన తన కథల్లో. ఆర్కే నారాయణ్ 1906లో జన్మించడం జరిగింది, 2001లో మరణించడం జరిగింది. ఆయన వాజ్ వన్ ఆఫ్ ఇండియాస్ గ్రేటెస్ట్ ఇంగ్లీష్ రైటర్స్. ఇంగ్లీష్ రైటర్స్లో పేరెన్నిక కలిగినటువంటి గొప్ప వ్యక్తి. హీ క్రియేటెడ్ ది ఇమాజినరీ టౌన్ ఆఫ్ మాల్గుడి ఇన్ మెనీ ఆఫ్ హిస్ స్టోరీస్. తన కథల్లో మాల్గుడి అనేటటువంటి ప్రాంతాన్ని ఆయన సృష్టించాడు. అన్ని కథలు కూడా అక్కడ ఆ ప్రాంతం, ఆ పాత్రలు వాటితోనే ఉంటాయి. ఈజ్ రైటింగ్స్ ఆర్ సింపుల్, చాలా సింపుల్గా ఉంటాయి. మామూలు మనం రెగ్యులర్గా చూసేటటువంటి మనుషుల్ని పోలినటువంటి పాత్రలు, హ్యూమరస్, నవ్వు తెప్పించే అండ్ ఫుల్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్, నైతిక విలువలు అయితే ఉంటాయి అన్నమాట. ఈజ్ ఫేమస్ వర్క్స్ ఇంక్లూడ్ స్వామి అండ్ ఫ్రెండ్స్ అనేది చాలా పాపులర్ ఈయన, అండ్ ద గైడ్ కానివ్వండి, అండ్ టైగర్ ఫర్ మాల్గుడి కానివ్వండి. స్వామి అండ్ ఫ్రెండ్స్ అనేది అండ్ మోస్ట్ టెలివిజన్స్ అన్నిట్లో భారతదేశంలో ఉన్న ప్రతి ఛానల్లో కూడా ఆయా భాషల్లో టెలికాస్ట్ అయ్యే ఉంటుంది మాల్గుడి కథలు అనే పేరుతో. ద గైడ్ కావచ్చు, సినిమా తీశారు ద గైడ్ని దేవానంద్తో, అండ్ ఏ టైగర్ ఫర్ మాల్గుడి. మాల్గుడిలో ఓ టైగర్ ఉంది అండ్ అందులో పార్ట్ 10 అనమాట ఇది మనం చెప్పుకున్నాం. ద స్టోరీ ఈజ్ narrated బై ఏ సర్కస్ టైగర్ దట్ ఎస్కేప్స్ అండ్ ఎంటర్స్ ద మార్కెట్ రోడ్ ఆఫ్ మాల్గుడి. ఈ కథ దేందంటే ఒక సర్కస్ పులిది, సర్కస్లో ఉంటుంది. అప్పుడు దాకా ఈ పులి బోన్లో ఉంచబడి సర్కస్లో బయటికి తెచ్చినప్పుడు చుట్టూ జనాల్ని చూసి వీళ్ళు చాలా ధైర్యవంతులు, మామూలు ధైర్యవంతులు కాదు మనుషులు అనుకునేది. ఇది పొరపాటున ఏదో జరిగి తప్పిపోతుంది అండ్ అక్కడి నుంచి వచ్చేస్తుంది, మాల్గుడి మార్కెట్ రోడ్లోకి ఎంటర్ అవుతుంది. యాజ్ సూన్ యాజ్ పీపుల్ సీ ద టైగర్, ఇక జనాలందరూ ఈ పులిని చూసినప్పుడు దే రన్ అవే ఇన్ ఫియర్, భయంతో ఉరుకులు ఎత్తుతారు అనమాట, పరిగెత్తుతారు. షాప్ కీపర్స్ క్లోజ్ దే షాప్స్ అండ్ హైడ్, అండ్ షాప్ కీపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ షాపుల్ని మూసేసి దాక్కుంటారు అండ్ షట్టర్లు మూసేస్తారు లోపల ఉండి. ఏ టైలర్ హైడ్స్ ఇన్సైడ్ ఏ కప్బోర్డ్, టైలర్ అయితే ఒక కప్బోర్డ్లో తన ఏవైతే కుట్టిన బట్టలు అవన్నీ ఉంచేటటువంటి ప్లేస్లో ఆ బట్టలన్నీ తీసేసి తాను ఉండిపోతాడని. అయిపోయింది, ఈరోజుతో నా బతుకు అయిపోయింది ఎందుకంటే పులి చూసేసింది, అయిపోయింది అనుకుంటారు. 2 policemen రన్ అవే అండ్ ప్రిజనర్ ఎస్కేప్ ఫ్రమ్ దెమ్, అండ్ 2 పోలీసులు ఒక దొంగని, ఒక ఖైదీని తీసుకొస్తూ ఉంటారు. ఆ ఖైదీని విడిచిపెట్టి వీళ్ళు పరిగెత్తి పారిపోతారు. ద టైగర్ ఈజ్ సర్ప్రైజ్డ్, అండ్ పులికి చాలా ఆశ్చర్యం అనిపించింది, ఎందుకంటే హీ హ్యాడ్ థాట్ హ్యూమన్ బీయింగ్స్ వర్ బ్రేవ్. అండ్ సర్కస్లో ఏమనుకునేదంటే అసలు నేను వచ్చినప్పుడు అందరు చప్పట్లు కొట్టడం, ఆడుండి చూడడం అన్నీ చూసి అసలు చాలా గొప్పగా మనుషుల గురించి భావించేది. హీ హాజ్ నో ఇంటెన్షన్ ఆఫ్ హార్మింగ్ ఎనీవన్, అసలు ఎవ్వరికి కూడా ఎట్లాంటి ఆపద కలిగించాలనే ఉద్దేశం దానికి లేదు. ఈ పుల్స్ ఎ హార్స్ ఫ్రమ్ జట్కా, ఏదైతే జట్కా బండి ఉంటుందో అండ్ గుర్రాన్ని కట్టేస్తారు కదా, దాని నుంచి ఈ గుర్రాన్ని విడిపిస్తుంది అనమాట. అండ్ వాచెస్ ద ఫ్రైటెన్ ప్యాసింజర్స్ అనేవే, ఒరే వీళ్ళేంద్రా, ఆ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో భయపడి పారిపోతుంటే వింతగా చూసిద్ది అనమాట. ఎవరు వీళ్ళు, ఏంది ఎంత భయపడుతున్నారు నన్ను చూసి అని. పీపుల్ షట్ దే డోర్స్ అండ్ విండోస్ బికాస్ దే థింక్ ద టైగర్ ఈజ్ డేంజరస్. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఈ పులి ఏదైతే ఉందో చాలా భయంకరమైంది, తినేస్తుంది. కానీ యాక్చువల్గా ఇది మానవ రక్తానికి లేదా మానవ మాంసానికి అలవాటు పడిన పులి కాదు, ఇది సర్కస్ పులి. దీనికి ఏంటంటే ఆకలి వేసినప్పుడే అక్కడ పెట్టబడిన ఆహారాన్ని తింటుంది, అది అలవాటు. ద టైగర్ రెస్ట్ నియర్ ఏ రెస్టారెంట్ అండ్ విషెస్ టెల్ ద పీపుల్ దట్ ఈజ్ నాట్ హంగ్రీ అండ్ విల్ నాట్ అటాక్ దెమ్. అది ఏం చెప్పాలిగా, ఒక రెస్టారెంట్కి వెళ్తుంది, అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకుంటుంది. అది జనాలకి చెప్పాలని, అరే నేను ఎవరి మీద దాడి చేయాలనుకోవట్లా, ఎందుకంటే నాకు ఆకలిగా లేదు. ఇప్పుడు మనిషి మాత్రం ఆకలిగా లేకపోయినా తాను ఏం చేస్తాడు అంటే వేరే వ్యక్తుల మీద కోళ్ళను ఆడడం ఇవన్నీ జరుగుతాయి. ఆకలి లేనప్పుడే ఎక్కువగా అవుతాయి. జంతువు ఏం చెప్తుంది, అరే నాకు ఆకలిగా లేదు, ఎవరి మీద దాడి చేయాలని లేరు. ఈ సేస్ దట్ టైగర్స్ కిల్ ఓన్లీ వెన్ దే ఆర్ హంగ్రీ, అన్లైక్ హ్యూమన్ బీయింగ్స్ హూ కిల్ వితౌట్ రీజన్. అరే నేను ఆకలేస్తేనే జింకను కానీ అలాంటివి చంపి తింటాను నేను,
నాకు ఆకలి వేయట్లేదు, మనుషుల్లాగా కాదు నేను, వితౌట్ రీజన్ నేనైతే ఎవరిని చంపను మనుషుల్లాగా. మనుషులు ఏం చేస్తారు, చిన్న చిన్న వాటికి కూడా ఏం చేస్తారంటే చంపేస్తుంటారు. నేను అలా చంపేటటువంటి జంతువుని కాదు, మనుషుల్లాంటి వాడిని కాదు అని చెప్పడం టైగర్ యొక్క ఉద్దేశం. స్కూల్స్ ఆర్ క్లోజ్ బికాస్ ఆఫ్ ద టైగర్. ఎప్పుడైతే టౌన్లోకి పులి ఎంటర్ అవుతుందో అండ్ పాఠశాలని మూసివేస్తారు. ఎందుకు, పులి వచ్చింది, జాగ్రత్తగా ఉన్నాను. ద చిల్డ్రన్ హ్యాపీలీ షౌట్ నో స్కూల్ నో స్కూల్. ఇక బడి పెట్టేసరికి స్కూల్ లేదని చాలా గొడవ చేసుకుంటూ వాళ్ళు బయటికి వచ్చేస్తారు. ద టైగర్ ఫాలోస్ హిమ్ ఇంటూ ఎ స్కూల్ అండ్ ఎంటర్స్ హెడ్ మాస్టర్స్ రూమ్. ఇక ఆ స్కూల్ ఏం చేస్తుందంటే ఆ పిల్లలు ఎవరైతే వస్తూ ఉంటారు, బయటకు వచ్చేస్తుంటారో ఇది ఎంటర్ అవుద్ది అనమాట. ఎంటర్ అయిపోయి హెడ్ మాస్టర్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. ద హెడ్ మాస్టర్ క్లైమ్స్ ఇన్ టు ద అటిక్. అటక ఏదైతే ఉంటుందో పైన, అటక అంటారు, అన్ని స్టోర్ లాగా అక్కడ వాడుతూ ఉంటారు కదా, భయంలో ఏం చేస్తారంటే ఆ పైన అటక్ ఎక్కేస్తాడు. ద టైగర్ లైస్ ఆన్ ద కూల్ ఫ్లోర్ అండ్ స్లీక్స్. చక్కగా హెచ్ఎం గారి రూమ్ చాలా మంచి టైల్స్ వేసి ఉన్నాయి, చల్లగా ఉంది అండ్ చక్కగా నిద్రపోయిద్ది అనమాట. వెన్ హీ వేక్స్ అప్ హీ హియర్స్ పీపుల్ డిస్కసింగ్ వాట్ టు డూ. అండ్ నిద్ర పాపం రెస్టారెంట్ దగ్గర చాలా నిద్రపోదాం అనుకునేది కుదరలా, రెస్ట్ మాత్రమే తీసుకుంది. ఇక్కడ హెచ్ఎం రూమ్లో మాత్రం చాలా హాయిగా ఆహ్లాదంగా ఉంది. అట్ ద టైమ్ హిజ్ మాస్టర్ అరైవ్స్. అప్పుడు దానికి సంబంధించిన మాస్టర్ ఎవరైతే దాన్ని ఆడిస్తాడో ఇవన్నీ చూస్తాడో అండ్ అతను వస్తాడు అనమాట. హీ సేస్ దట్ యానిమల్ షుడ్ నాట్ బి కాల్డ్ బీస్ ఆర్ బ్రూక్స్. అండ్ అక్కడ ఉన్న వాళ్ళకి మృగం రాది, వెళ్ళొద్దు, ఏం చేస్తారంటే దానికి తాళం వేస్తారు. హెచ్ఎం ఏమో పైన అటక మీద లాక్ అయిపోయి ఉంటాడు అండ్ ఈ జంతువు ఏదైతే పులి ఉందో అండ్ అది కింద ఉండి నిద్రపోతూ ఉంటుంది. అండ్ అక్కడికి వచ్చినటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో తాళం వేసేస్తారు, ఎవరికి ఏ హాని కలగకుండా. ఇప్పుడు మాస్టర్ వస్తాడు, అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు, ఈ మృగం రా, జంతువు రా, ఇట్లా బీస్ట్ అని బ్రూట్ అని ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారు. అప్పుడు ఆ మాస్టర్ చెప్తాడు అలాంటి పదాలు మాట్లాడొద్దని. అండ్ హీ డిసైడ్స్ టు గో ఇన్సైడ్ అండ్ టేక్ ద టైగర్ అవే. అండ్ అతను ఏం చేస్తాడు, నేను లోపలికి వెళ్ళి టైగర్ని బయటికి తీసుకొస్తానని అంటే ఒప్పుకోరు. ఆ ఎవరైతే అధికారులు ఉన్నారో ఒప్పుకోరు. లేదు నువ్వు అలా వెళ్ళడానికి వీల్లేదు, నీకేమైనా జరిగితేనో అప్పుడు ఎవరిది పూచి మా నెత్తి మీదకి వచ్చిద్ది, నువ్వు అలా వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఖచ్చితంగా ఏదైనా వెళ్ళాలి అని నువ్వు ఎక్కువ మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నావు కాబట్టి ఒక ఫామ్ ఇస్తాను నీకు, ఆ ఫామ్ మీద సంతకం చేయి, ఏంటంటే నీ ప్రాణానికి మేము హామీ కాదన్నట్టుగా అండ్ మా తప్పిదం వల్ల నీ ప్రాణాలు పోలేదన్నట్టుగా ఒక సంతకం గీకేసి అవసరం అయితే అప్పుడు వెళ్ళు అనేసి ఆయన చెప్పడం జరుగుతుంది. ఆయన భలే, నేను మాస్టర్ని, దాని మాస్టర్ నేను, నాకు అసలు వెన్నతో పెట్టిన విద్య, వెళ్ళడం దాన్ని తీసుకురావడం పెంచడం నేను జాగ్రత్తగా చూసుకునేవాడిని, నాకేమీ చెప్తారు ఏంది, సరే మీ కోరిక మేరకు ఏదో సైన్ చేసేస్తాడు పేపర్లో అండ్ సాంస్క్రిట్లో అట్లా ఉంటుంది ఆ పేపర్, సైన్ చేసేస్తాడు. ఈ ఓపెన్స్ ద డోర్, అతనే ఓపెన్ చేస్తాడు. టెల్స్ ద టైగర్ టు కమ్ విత్ హిమ్ పీస్ఫుల్లీ. వచ్చి అని చెప్తాడు టైగర్ని అండ్ టైగర్ తనతో పాటు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కంక్లూజన్ ఏంటి అసలు మొత్తానికి ఏంటంటే, ద స్టోరీ షోస్ దట్ యానిమల్స్ ఆర్ ఆఫెన్ జెంటిల్. ఎప్పుడు కూడా అవి దయ కలిగిన మృదు స్వభావంగానే ఉంటాయి ఏ జంతువు అయినా. అండ్ దట్ హ్యూమన్ ఫియర్ అండ్ మనిషి ఏం చేస్తాడు, భయపడతాడు. అండ్ మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ అన్నెసరీ ప్యానిక్. అండ్ దాన్ని అనవసరంగా మిస్అండర్స్టాండ్ అపార్థం చేసుకొని దాన్ని ఏం చేస్తారంటే భయంతో దాన్ని కొట్టి చంపడము ఏదో ఒకటి చేస్తుంటారు. జనరల్గా ఏంటంటే కొంతమంది ఉంటారు యానిమల్ లవర్స్ అండ్ వాళ్ళకి కనుక ఫోన్ చేసినట్లయితే పాములు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి కేర్ఫుల్గా దాన్ని ఎలా లిఫ్ట్ చేస్తే బాగుంటుందో అలా లిఫ్ట్ చేసుకొని వాళ్ళు సేఫ్గా దాన్ని అడవిలో అయితే విడిచిపెడతారు. ఇది టోటల్గా ఏదైతే ఆర్కే నారాయణ రాసినటువంటి ఏ టైగర్ కమ్స్ టు టౌన్, ఇదండి టోటల్గా వచ్చేసి ఇది నోట్స్ అనమాట. అండ్ మనకి దీనికి సంబంధించి సమరీ కూడా ఉంది, దయచేసి గమనించండి. థ్యాంక్స్ ఎ లాట్.